అనకూడదు కానీ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్నా దారుణంగా కనపడుతుంది ఇది. 100%. ఏమంటారు మీరు? నేను ముందుగా ఇది ఒకటి మీకు చూపిస్తాను. ఇదేంది అని అంటే నా కారు మీద ఎవడో పెట్టిండు. మా ఇంటి దగ్గర కారు ఆపితే కారు మీద ఇది పెట్టారు. శ్రీలీల ఫోటో వేశారుగా. ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్ అని ఉంది. ఓకే. మొన్న క్లియర్లీ నేను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పినాను. ఓకే. అందులో క్లియర్ గా ఒకటి ఏం మెన్షన్ చేశారు అంటే 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అంటే 10th క్లాస్ ఫినిష్ కానంత వరకు ఏ పిల్లలకు కూడా ఈ అడ్డమైన కోచింగ్ లేవి ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఓకే. వీళ్ళు ఇక్కడ యథేచ్ఛగా 9th to 10th అడ్మిషన్స్ అంట. ఇక్కడ ఈ బిల్డింగ్ ని చూడండి, అక్కడెక్కడన్నా గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుందా? ఎవరైనా ఒకప్పుడు కాలేజ్ ని ప్రమోట్ చేసుకోవాలి అని అంటే కాలేజ్ గ్రౌండ్ ని చూపిస్తుండే, అందులో ఉండే ఫెసిలిటీస్ అన్ని చూపిస్తుండే, ఆ తర్వాత ఆఖరికి బిల్డింగ్ చూపిస్తుండే. ఈ రోజు ఈ బిల్డింగ్లు తప్ప ఇంకేం కనిపిస్తలేవు. ఈ బిల్డింగ్లలో ఏసీ ఉంటది అంటే మనకు ఒక చికెన్ సెంటర్ బయట బాయిలర్ కోళ్ళది ఉంటది చూడండి, ఆ రకంగా ఈ బిల్డింగ్ అట్లనే ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా తీవ్రవాదం కంటే డేంజరస్ అని చెప్పేసి, ఇప్పుడు మరి వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరసా కాదా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులను అడుగుతున్నాను, వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరస్ కాదా? ఇక్కడ యాడ్లు వీటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాద సంస్థల మీద కాదు, ఈ అవినీతి దందా చేస్తున్న వాళ్ళ మీద చేయాలి. ఎగ్జాక్ట్లీ.